అక్క చారు చేస్తున్నా అన్నావు, మిరపకాయలు కాల్చినావు, ఉల్లిగడ్డ కాల్చినావు, ఎట్లా చేస్తావు చెప్పు మరి చారు? అయితే ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని ఇట్లా చారు చేసి పక్కకు పెట్టుకొని ఒక 5-6 ఒట్టిమిరపకాయలు మంచిగా నిప్పులలో వేసి కాల్చుకొని, ఉల్లిగడ్డ కాల్చుకొని, ఒక 4-5 మిరియాలు, 4-5 ఎల్లిపాయలు వేసి అన్నీ నేను రోట్లో ఇట్లా దంచుతున్నా. అప్పుడు అమ్మమ్మ ఇట్లనేమో ఇట్లా చేతులు వేసి విసికేటోళ్ళు. అవును. అయితే ఇప్పుడు ఒట్టిమిరపకాయలు నేను చేతులు వేసి విసికిన అనుకో నా చేయంత మంట పడుతుంది. నేను ఎప్పుడు ఇట్లా కళ్ళు రాసుకుంటా. అవును, ఇట్లా మంట పడుతుంది. నేను చిన్న రోట్లు వేసి దంచుతున్నాను అనమాట. ఇది కూడా మెత్తగా దంచొద్దు, కచ్చపిచ్చగా దంచుకొని కొంచెం ఉప్పు వేసి దంచుకొని ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. పోపుకి రుచి రానప్పుడు అంటే జ్వరం వచ్చి ఇప్పుడు నోరంతా సప్పబడ్డది